హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు మంత్లో వార్తల్లో నిలిచిన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఈ ప్రత్యేకమైన పురస్కారం గురించి ప్రత్యేక వీడియో ద్వారా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మన CA 360 కోర్సులో భాగంగా స్పెషల్ వీడియోస్ని మీకు అందిస్తున్నాను. కొన్ని ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందో ఆ టాపిక్స్ని మీకు స్పెషల్ వీడియోస్గా అందిస్తున్నాను. ఆ స్పెషల్ వీడియోస్లో భాగంగా ఈ స్పెషల్ టాపిక్ని ఇప్పుడు మనం చూద్దాము. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. ఈ పురస్కారానికి సంబంధించిన ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో ఈ సంవత్సరం 2024 సంవత్సరం మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార గ్రహీతలుగా వార్తలు నిలిచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కన్సర్న్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం చూద్దాము. అండ్ ఈ వీడియోలో నేషనల్ స్పేస్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ సంవత్సరం మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే కదా, ఆగస్టు 23, 2024 రోజున జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ ఒక్కొక్కటిగా. సో మనకి భారతదేశంలో చాలా అవార్డ్స్, హానర్స్ ఉంటాయి. పురస్కారాలు అనే టాపిక్ని ప్రత్యేకంగా మన CA 360 వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాను. పురస్కారాలు అనే ఫోల్డ్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే పౌర పురస్కారాలను కనుక తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ హానర్ ఏంటి, హైయెస్ట్ అవార్డు ఏంటి, మనకు భారతరత్న పురస్కారం. ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డీస్ ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చారు భారతరత్న. నెక్స్ట్ సైనిక రంగం కనుక తీసుకున్నాం అనుకోండి, మిలిటరీ అవార్డ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ హానర్ అసలు అత్యున్నత పురస్కారం ఏంటి, మిలిటరీ పురస్కారం, సైనిక రంగ పురస్కారము పరమవీర చక్ర. నెక్స్ట్ వచ్చేసేసి శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఒక పురస్కారం ఉండేది, మరి ఏమైందో తర్వాత చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చే హైయెస్ట్ హానర్గా ఇప్పటి వరకు మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి సినిమా పరిశ్రమ లేదా చలనచిత్ర పరిశ్రమ అంటాము, అందులో ఇచ్చే హైయెస్ట్ హానర్ ఏంటి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము. స్పోర్ట్స్ క్రీడా రంగం కనుక తీసుకున్నాం అనుకోండి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారము. ఒకవేళ సాహిత్య రంగం తీసుకున్నాం అనుకోండి, లిటరేచర్ ఫీల్డ్ కనుక తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ అవార్డు ఏంటి, జ్ఞానపీఠ పురస్కారము. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రంగం, ఉదాహరణకు విపత్తు లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా తీసుకున్నాం అనుకోండి, ఆపద ప్రబంధన్ పురస్కారం అని చెప్పేసి జనవరి మంత్లో మనం డిస్కస్ చేసాము. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అనే టాపిక్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొట్టమొదటిసారి వార్తల్లోకి వచ్చింది ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చే హానర్, అంతకుముందు అవార్డ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఇచ్చేవారు, సో తన పేరిట. సో ఇక మీదట భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు 300 రకాల పురస్కారాలను రద్దు చేసి, శాంతి స్వరూప్ భట్నాగర్ గారి పేరిట ఇచ్చే పురస్కారాన్ని కూడా రద్దు చేసి, దాని స్థానంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా 2023లోనే భారత ప్రభుత్వం సెప్టెంబర్ మంత్లోనే డిక్లేర్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ నుండి ఆగస్టు 23 సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ ఆగస్టు 23, ఆగస్టు 23 ఏంటో చూడాలి. ఆన్ ద ఈవ్ ఆఫ్ ఆగస్టు 23 సందర్భంగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది అని చెప్పేసి ఈ అవార్డులకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కండిషన్స్ ఏవైతే ఉంటాయో, పురస్కారాలకు సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది 2023లోనే. సో ఇప్పుడు పురస్కార గ్రహీతలు వార్తల్లోకి వచ్చారు. ఈ వీడియోలో మనము అసలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్, ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ రంగంలో ప్రదానం చేస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో, మరి ఇండివిజువల్గా ఒక్కొక్క ఫీల్డ్ చూడాలి. నెక్స్ట్ మొట్టమొదటి విజ్ఞాన్ రత్న పురస్కార గ్రహీత ఈ సంవత్సరం ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పురస్కారాల్లోనే హైయెస్ట్ హానర్ అది. నెక్స్ట్ మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే థీమ్ ఏంటి, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం కదా ఆగస్టు 23 రోజున. సో మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క థీమ్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరియు మిస్లీనియస్ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరిలో ఈ సంవత్సరం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార గ్రహీతలు వాళ్ళ పేర్లు, కన్సర్న్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కటిగా చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మనకు 2023 సంవత్సరం ఆగస్టు 23 చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న దినోత్సవం. ఎందుకు చెప్తున్నానంటే
ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం మాత్రమే సాధించింది. ఏ రోజున? ఆగస్టు 23, 2023 రోజున. అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా పాసిబుల్ కాలేదు. యాజ్ ఆన్ దిస్ డే ఏ దేశం కూడా అచీవ్మెంట్తో వార్తలో లేదు, ఇండియా తప్పితే. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా మనకు చంద్రయాన్ 3కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. జూలై 14th అని, ఆగస్టు 23rd అని చెప్పేసేసి. సో ఆగస్టు 23rd రోజున చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క ఉపరితలం, ఏ ఉపరితలం? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం. అసలు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ఇప్పటివరకు ఏ కంట్రీ కూడా ల్యాండ్ అవ్వలేదు. అలాంటిది ఇండియా వల్ల పాసిబుల్ అయింది. ఆగస్ట్ 23, 2023 రోజున చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. విక్రమ్ ల్యాండర్. అందులో నుండి బయటికి వచ్చిన రోయర్ ఏదైతే ఉంటుందో, ప్రజ్ఞాన్ రోయర్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం మన CA 360 కోర్సులో, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్స్లో. ఇక ఆ రోజు ఆగస్టు 23, 2023 రోజున ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసింది. అవుతుందా, ల్యాండ్ అవుతుందా, అవ్వదా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో చంద్రయాన్ 2 ఏదైతే ప్రాబ్లం ఎదుర్కొందో ఆ ప్రాబ్లంని ఈసారి మనం అధిగమిస్తామా లేదా అని మనం కూడా చూసాము. ప్రపంచమంతా కూడా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇస్రో వారు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేశారు ఆ సంఘటన మొత్తాన్ని కూడా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ సమయంలో భారతదేశంలో లేరు, బ్రిక్స్ సదస్సులో ఉన్నారు. బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అక్కడి నుండి లైవ్ స్ట్రీమింగ్ చూశారు. తను ఇండియాకు వచ్చాక వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలను కంగ్రాచులేట్ చేశారు. మరి ఈ అచీవ్మెంట్కి సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ అయ్యారో అక్కడ శివశక్తి అనే పేరు కానివ్వండి, ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 23 ఆ రోజును నేషనల్ స్పేస్ డేగా ఎప్పటికీ జరుపుకోవాలి. ఎందుకంటే ఇది ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లోనే, అసలు భారతదేశ చరిత్రలోనే అద్భుతమైన దినోత్సవంగా మనం చూడాలి అని చెప్పేసి ఆ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అనౌన్స్ చేసేసారు. ఇక ఈ సంవత్సరం నుండి నేషనల్ స్పేస్ డేగా ఆగస్టు 23 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే మనకు ఈ పురస్కారాలు అనేవి ప్రతి ఏటా వార్తల్లోకి వస్తాయి. ఈసారి మొట్టమొదటిసారి వార్తల్లోకి వచ్చినాయి. సో ఈ పురస్కారాలను ఏ రంగంలో ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అవార్డ్స్ ఇవి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది కదా, శాస్త్రవేత్తలు ఏ రంగంలో పరిశోధన చేస్తారు, అవన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాన్ని మనము 4 కేటగిరీలో చూడొచ్చు. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, శాంతి స్వరూప భట్నాగర్, విజ్ఞాన్ టీమ్. కండిషన్స్ ఏంటి ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2024 నిన్నటి రోజున ఆగస్టు 22, 2024 రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 33 మంది పురస్కార గ్రహీతలకు ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. మనం ఈరోజు అన్ని పేపర్లలో కూడా చూసాము. సో ఇక్కడ చూద్దాము. దాదాపు 300 రకాల సైన్స్ అవార్డులను రద్దు చేస్తూ వాటి స్థానంలో సరికొత్తగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది, రీసెంట్గా ప్రకటించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ గుర్తుంచుకోండి. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు ప్రకటిస్తామని ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఈ రోజున పురస్కారాల్ని అందజేస్తామని సెప్టెంబర్ 21, 2023 రోజున కేంద్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ పురస్కారాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. ఓకేనా? వీటిని సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లో అత్యున్నత పురస్కారాలుగా పేర్కొన్నారు. గుర్తుంచుకోండి. విజ్ఞాన్ రత్న ఫస్ట్ కేటగిరీ. ఈ పురస్కారాల్లో 4 కేటగిరీస్ ఉంటాయి. విజ్ఞాన్ రత్న ఫస్ట్ కేటగిరీ, సెకండ్ విజ్ఞాన్ శ్రీ, థర్డ్ వచ్చేసి విజ్ఞాన్ యువ, అంటే యంగ్ సైంటిస్టులు ఉంటారు కదా 45 years లోపాలు, విజ్ఞాన్ యువ, శాంతి స్వరూప్ భట్నాగర్. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ టీమ్, బృందానికి ఇచ్చే పురస్కారము. ఓకేనా? ఇవనున్నట్టు చెప్పడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ముఖ్య శాస్త్రీయ సలహాదారు తను ఎవరో కూడా మీకు చూపిస్తాను. సో కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ సంబంధించిన చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు కదా, తన నేతృత్వంలోని కమిటీ దాదాపు 13 విభాగాల్లో శాస్త్రవేత్తలను వీటికి ఎంపిక చేస్తుంది. 13 విభాగాల్లో. విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారతీయులకు ప్రయోజనం చేకూరే అద్భుత సేవలు అందించే భారత సంతతి వ్యక్తులు కూడా ఈ అవార్డులకు అర్హులేనంట. గుర్తుంచుకోండి. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం కింద ధృవీకరణ పత్రంతో పాటు పథకాన్ని అందజేస్తారు. దట్స్ ఇట్, అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కేటగిరీస్ చూద్దాం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కేటగిరీస్. విజ్ఞాన్ రత్న ఇందులోనే హైయెస్ట్ హానర్ అనుకోవచ్చు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 4 కేటగిరీస్ అనుకుంటే అందులో హైయెస్ట్ హానర్ అనుకోవచ్చు.
సో విజ్ఞాన్ రత్న ఇది జీవన సాఫల్య పురస్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నాడు. సైంటిస్టులకు ఇచ్చే పురస్కారంలో లైఫ్ టైం అచీవ్మెంట్. శాస్త్ర సాంకేతిక రంగంలోని ఏ విభాగంలోనైనా మహోన్నత సేవలు అందించిన వారికి దీన్ని ప్రదానం చేస్తారంట. నెక్స్ట్ విజ్ఞాన్ శ్రీ, శాస్త్ర సాంకేతిక రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇస్తారు. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్, ఇక్కడ కండిషన్ చూడండి. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ అంటాం కదా. సో ఆ సంస్థ ఏదైతే ఉంటుందో 1958 నుంచి 7 విభాగాల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ని అందజేస్తోంది. వాటిలో ప్రస్తుతం మార్పులు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప సేవలు అందించే యువ శాస్త్రవేత్తలు, ఏజ్ కేటగిరీ గుర్తుంచుకోండి, 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు అంతకంటే తక్కువ. 13 విభాగాల్లో విజ్ఞాన్ యువ పురస్కారాలను అందిస్తారంట. ఓకేనా. ఇక విజ్ఞాన్ టీం, సో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఉంటారు కదా, వారు చేసిన ఇన్నోవేషన్కి గాను టీం పురస్కారం ఉంటుంది. ఈసారి చంద్రయాన్ 3 ఏదైతే ఉంటుందో చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలు వారికి ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విభాగంలోనైనా విశిష్ట కృషి చేసే బృందాలకు ప్రదానం చేస్తారు. బృందంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు ఉండాలి. 3 మినిమం. మొత్తం పురస్కారాలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం కింద ప్రతి ఏటా కూడా ఎన్ని పురస్కారాలను అనౌన్స్ చేస్తారు అంటే మొత్తం 56కు మించకూడదు, 56 మందిని మించకూడదు అన్నట్టు. అందులో విజ్ఞాన్ రత్న గరిష్టంగా 3కి మాత్రమే ఇవ్వాలి. 3కి. ఈ సంవత్సరం ఒక్కరే ఉన్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కరి పేరు గుర్తుంచుకోవడం ఈజీ, తన ఫీల్డ్ ఏంటో చూసి సరిపోతుంది. అండ్ విజ్ఞాన్ శ్రీ 25 మందికి మించకూడదు. ఈ సంవత్సరము 13 మందికి అనౌన్స్ చేశారు, ఇవ్వడం కూడా జరిగింది. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ 25 మందికి మించకూడదు సంవత్సరానికి. సో ఈ సంవత్సరం 18 మందికి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ టీం 3కి మాత్రమే ఇవ్వాలి, అంటే 3 టీమ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఈసారి ఒక టీంకి మాత్రమే ఇచ్చారు. చంద్రయాన్ 3 టీంకి ఇచ్చారు. సో మొత్తం వచ్చేసేసి ఏ విధంగా ఉంది ఇక్కడ 33, 33 గుర్తుంచుకోండి. ఈ 33 పేర్లను కూడా మీకు చెప్తాను. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. ఎస్, ఈ కేటగిరీ గుర్తుంచుకోండి. కండిషన్స్ అడుగుతారు. పద్మ పురస్కారాలు ఒక సంవత్సరం గరిష్టంగా ఎన్నికి మించి అనౌన్స్ చేయకూడదు, ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఈసారి ఎంతమందికి అనౌన్స్ చేశారు, గరిష్టంగా ఇవ్వాల్సినది ఎంత. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎవరు అర్హులు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలతో పాటు సొంతంగా పనిచేసుకునే వారు కూడా ఈ పురస్కారాలకు అర్హులేనంట. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ వారు ఉంటారు కదా, వారు ఎంపిక చేస్తారు. సో అసలైతే ఏ సందర్భంగా ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం అంటే నేషనల్ టెక్నాలజీ డే May 11th ఆ రోజున ఆ సందర్భంగా అనౌన్స్ చేస్తారు. ఇవ్వడం మాత్రం ఏ సందర్భంగా, ఆన్ ద ఈవ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే, ఈ సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది. మనకు నిన్న ప్రదానం చేశారు, ఈ రోజున దృష్టిలో ఉంచుకొని గుర్తుపెట్టుకోండి. ఇక నేషనల్ స్పేస్ డే, మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని జరుపుకుంటున్నాం మనం. August 23rd, 2024 మొట్టమొదటిది. గత సంవత్సరం జరిగిన ఒక అద్భుతం కారణంగా. సో ఇక్కడ సెలబ్రేట్ నేషనల్ స్పేస్ డే 23rd August 2024. కారణం ఏంటి, ఎందుకు జరుపుకుంటాము? టు కమమరేట్ ద సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఆఫ్ ద విక్రమ్ ల్యాండర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్, సౌత్ పోల్. గుర్తుంచుకోండి, శివశక్తి. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కొన్ని థీమ్స్ కానీ సెషన్స్కి సంబంధించి సంబంధించిన థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేట్ చేసి చదివారనుకోండి, ఎగ్జామినేషన్లో అనువాద తప్పిదాల కారణంగా మార్క్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కాషన్ గుర్తుంచుకోండి. ఇక మీకు నచ్చినట్టుగా దీన్ని తెలుగులో అర్థం చేసుకోండి. సో ఇంగ్లీష్లోనే థీమ్ ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నిన్నటి రోజున ఈవెంట్ జరిగింది. August 22nd, 2024 రోజున ఈవెంట్ ఏంటిది? అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. 33 మంది శాస్త్రవేత్తలకు ఇచ్చారు. ఎవరి చేతుల మీద జరుగుతుంది? రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతుంది. నిన్న ఈవెంట్ జరిగింది. ప్రస్తుతము సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. గుర్తుంచుకోండి, జితేంద్ర సింగ్ గారు మంత్రి పేరు. అండ్ ఎవరి ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ అనేది ఉంటుందన్నాను? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. సో చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ అన్న ఒకటే. మరి ఎవరు తను ప్రస్తుతం ఉన్నవారు ఎవరు? అజయ్ కుమార్ సూద్ గారు. గుర్తుంచుకోండి, ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైక్రోస్కోపిక్గా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎస్, మరి ఈ సంవత్సరం పురస్కారాలు అనౌన్స్ చేశారు. ప్రధానోత్సవం జరిగింది కదా.
పురస్కారాలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. పురస్కారం ఫస్ట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం అంటే ఏంటో చెప్పాను, నేషనల్ స్పేస్ డే అని చెప్పాను, ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ ఇది మారుతూ ఉంటుంది. ఇక చూడండి, భారత ప్రభుత్వం మొదటిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాలని రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలని అందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇతని పేరు గుర్తుంచుకోండి, గోవిందరాజన్ పద్మనాభన్. తనను విజ్ఞాన రత్న అవార్డుతో సత్కరించారు. ఈ సంవత్సరం విజ్ఞాన రత్న ఒక్కరే. రాష్ట్రపతి భవన్లో ఉన్న గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము గారు ఈ పురస్కారాలని ఆగస్టు 22, 2024 రోజున అందజేశారు. నిన్నటి రోజున 13 విజ్ఞాన్ శ్రీ పురస్కారాలు ఈ సంవత్సరం, 18 విజ్ఞాన్ యువ శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారాలు అండ్ ఒక విజ్ఞాన్ టీం పురస్కారాన్ని ఈ సంవత్సరం అందజేయడం జరిగింది. చంద్రయాన్ 3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి విజ్ఞాన్ టీం అవార్డు దక్కింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ గారు ఈ పురస్కారాన్ని టీం తరపున పొందడం జరిగింది. గుర్తుంచుకోండి, ఆ పురస్కార గ్రహీతలకు ఏమి ఇస్తారు? మెడల్ ఇస్తారు, ప్రశంసా పత్రాన్ని ఇస్తారు, సత్కరిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో 2024 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్లో భాగంగా మొట్టమొదటి విజ్ఞాన రత్న పురస్కార గ్రహీతగా మనకు చరిత్రలో ఉండిపోతారు. ఇక గుర్తుపెట్టుకోండి, గోవిందరాజన్ పద్మనాభన్ గారు. ఓకేనా, సైంటిస్ట్. ఇక రిమైనింగ్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పేరు చెప్తాను, వాళ్ళ కన్సల్ట్ ఫీల్డ్ చెప్తాను. అండ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం మీకు నేను CA 360లో ఇంగ్లీష్లో కూడా మీకు మ్యాగజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కదా. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం నేను ఏదైతే ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అంటే ఏంటి, ఏ ఫీల్డ్లో ఇస్తారు ఏంటని. ఓకేనా, సో ఇక్కడ కండిషన్స్ ఏ రోజున అనౌన్స్ చేస్తారు, ఏ రోజున ప్రదానం చేస్తారు. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల పేర్లు వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రీయ విజ్ఞాన రత్న పురస్కార్ ఇది హైయెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కదా. సో ఈ సంవత్సరం ఎవరికి? గోవిందరాజన్ పద్మనాభన్. మీరు స్టార్ వేసుకోవచ్చు. ఇక చరిత్రలో మొట్టమొదటి విజ్ఞాన రత్న పురస్కార గ్రహీత పేరేంటి అంటారు? ఏ ఫీల్డ్లో వచ్చింది? బయోకెమిస్ట్రీ సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఇక విజ్ఞాన్ శ్రీ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం 13 మంది ఉన్నారు కదా. ఆ 13 మంది మరియు వాళ్ళ యొక్క ఫీల్డ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అన్నపూరిని సుబ్రహ్మణ్యం, డాక్టర్. సో తను ఆస్ట్రోఫిజిక్స్లో పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆనంద రామకృష్ణన్ గారు తను అగ్రికల్చర్ సైన్స్ ఫీల్డ్లో పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ అన్వేష్ కుమార్ త్యాగి గారు అటామిక్ ఎనర్జీ ఫీల్డ్లో పొందారు. విజ్ఞాన్ శ్రీ పురస్కార గ్రహీతలు వీరు. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ ఉమేష్ వర్ష్ని గారు, నెక్స్ట్ ప్రొఫెసర్ జయంత్ గారు. సో వీరు ఏ ఫీల్డ్లో పొందారు? బయాలజికల్ సైన్సెస్ ఫీల్డ్లో పొందారు. అండ్ ప్రొఫెసర్ సయ్యద్ వాజిద్ అహ్మద్ నఖ్వీ తను ఎర్త్ సైన్సెస్ విభాగంలో పొందారు. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగాలే. నెక్స్ట్ ప్రొఫెసర్ భీమ్ సింగ్ గారు ఇంజనీరింగ్ సైన్సెస్ ఫీల్డ్లో పొందారు. నెక్స్ట్ ప్రొఫెసర్ ఆదిమూర్తి ఆది గారు అండ్ ప్రొఫెసర్ రాహుల్ ముఖర్జీ గారు వీళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రొఫెసర్ సంజయ్ బెహారీ గారు మెడిసిన్ ఫీల్డ్లో, ప్రొఫెసర్ లక్ష్మణన్ ముత్తుస్వామి గారు తను, అండ్ ఇంకొకరు ఎవరంటే ప్రొఫెసర్ నాభా కుమార్ ముండల్ గారు తను ఫిజిక్స్ ఫీల్డ్లో పొందారు. వీళ్ళు కూడా ఓకేనా. నెక్స్ట్ ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవ్ గారు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫీల్డ్లో పొందారు. నెక్స్ట్ విజ్ఞాన్ యువ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో యువ శాస్త్రవేత్తలు 18 మందికి ఇచ్చారు ఈసారి, వాళ్ళ పేర్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుగు వారు కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు చూడండి. ఒకటి కృష్ణమూర్తి ఎస్ఎల్ కృష్ణమూర్తి గారు, నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ గంటి గారు. వీళ్ళిద్దరు కూడా తెలుగువారు. వీళ్ళు ఏ ఫీల్డ్లో పొందారు? ఎస్ఎల్ కృష్ణమూర్తి గారేమో అగ్రికల్చరల్ సైన్స్ ఫీల్డ్ పొందారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ గంటి గారేమో ఇంజనీరింగ్ సైన్సెస్ ఫీల్డ్లో పొందడం జరిగింది. ఇక మిగతా పేర్లు ఏవైతే ఉంటాయో చూడండి. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం 18 మంది కదా. సో స్వరూప్ కుమార్ పరీదా అగ్రికల్చరల్ సైన్స్, అండ్ రాధాకృష్ణన్ మహాలక్ష్మి మరియు ప్రొఫెసర్ అరవింద్ పెన్మత్సా తను బయాలజికల్ సైన్సెస్ ఫీల్డ్లో, వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ వివేక్ గారు అండ్ విశాల్ రాయ్ గారు కెమిస్ట్రీ ఫీల్డ్లో, రాక్సీ మాథ్యూ కోల్ ఎర్త్ సైన్సెస్ ఫీల్డ్లో, అభిలాష్ అండ్ రాధాకృష్ణ గంటి గారు ఇంజనీరింగ్ సైన్సెస్ ఫీల్డ్లో, అండ్ పురబి సైకియా అండ్ బప్పి పాల్ గారు ఎన్వైరన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ మహేష్ రమేష్ కాకడే తను మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో. నెక్స్ట్ వచ్చేసి జితేంద్ర కుమార్ సాహు, ప్రజ్ఞ ధ్రువ్ యాదవ్ వీళ్ళు మెడిసిన్ ఫీల్డ్లో, అండ్ ఊర్బసి సిన్హా ఫిజిక్స్ ఫీల్డ్లో, అండ్ దిగేంద్రనాథ్ స్వైన్ మరియు ప్రశాంత్ కుమార్ గారు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో. మరియు ఇక్కడ వచ్చేసి విజ్ఞాన్ యువ పురస్కారంలో లాస్ట్ ప్రభు రాజగోపాల్ గారు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫీల్డ్లో పొందారు. ఫైనల్గా టీమ్ కేటగిరీలో విజ్ఞాన్ టీం వచ్చేసేసి
చంద్రయాన్ 3 పరిశోధకులు ఉన్నారు కదా, సైంటిస్టులు ఉన్నారు కదా, వారికి రావడం జరిగింది స్పేస్ సైన్స్ ఫీల్డ్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొత్తం మీకు విజ్ఞాన్ రత్న ఒకరు, నెక్స్ట్ విజ్ఞాన్ శ్రీ వచ్చేసేసి మనకి 13, నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ వచ్చేసి 18 మంది, నెక్స్ట్ వచ్చేసేసి విజ్ఞాన్ టీం వచ్చేసి ఒకరు. సో మొత్తం 33 మంది ఇక్కడ ఉన్నారు. వారికి సంబంధించి ఇక్కడ అన్ని గుర్తుంచుకోవాలా సార్ అంటే తెలుగు వారి ఇంపార్టెన్స్ ఉన్నవైతుంటే గుర్తుంచుకోండి, ప్లస్ దాంతోపాటు విజ్ఞాన్ టీం గుర్తుంచుకోండి. ఇవన్నీ ఉండగా మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ విజ్ఞాన్ రత్న, ఇంతకు మించి అయితే క్వశ్చన్ బయటికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకతలపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చదవండి. ఓకేనా? సో ఇది మనం అవార్డ్స్ అనే టాపిక్లో మన CA 360 కోర్సులో భాగంగా స్పెషల్ వీడియోస్లో భాగంగా మీకు స్పెషల్ వీడియోస్ ఇస్తున్నాను కదా, స్పెషల్ వీడియోస్లో భాగంగా ఈ స్పెషల్ టాపిక్ మీకు ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.